దేవుని ఉన్నతమైన పరిశుద్ధ నామమునకు ఘనత మహిమ ప్రభావములు చెందునుగాక. 2025 సంవత్సరములో 31 దినాలు గడిపి 2వ నెల ఫిబ్రవరి నెలలో మనం ప్రవేశించి ఉన్నాం. ప్రవేశపెట్టిన దేవునికి మహిమయు ఘనతయు కలుగునుగాక. ఈ నెలలో జన్మదినాలను జ్ఞాపకం చేసుకునే వారికి దేవుడు ఒక ఉన్నత దయాకిరీటాన్ని ప్రభువు అలంకరించునుగాక. వివాహ దినాలను జ్ఞాపకం చేసుకునే వారికి దేవుడు పక్షిరాజు వంటి యవన బలాన్ని కలుగచేయునుగాక. మరణము నొందిన వారిని జ్ఞాపకం చేసుకునే వారి నిమిత్తమై కార్చే ప్రతి కన్నీటి బిందువును ప్రభువు తుడిచి ఆనంద బాష్పములను కలుగచేయునుగాక. నేటి దినముందు యూట్యూబ్ వర్తమానము ద్వారా మీ అందరితో దేవుని వాక్యాన్ని పంచుకునే అవకాశాన్ని ఇచ్చిన దేవునికి మహిమయు ఘనతయు కలుగునుగాక. నేటి దినమందలి ఆశీర్వాద వర్తమానమునకు అంశమేమనగా ఆచారము ఏ సైన్. ఆచారము ఆచరించుటలో దాగి ఉన్న ఆశీర్వాదములేవో ప్రభువు కొన్ని క్షణాలు మనతో సంభాషించునుగాక. ఈ అంశానికి ఆధారముగా ప్రభువు బయలుపరిచిన పరిశుద్ధ పాఠ్య భాగం దైవజనుడైన మోసే ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారికి బయలుపరిచిన పరిశుద్ధ లేఖన భాగం నిర్గమాకాండము 13వ అధ్యాయము 9వ వచనం. యెహోవా ధర్మశాస్త్రము నీ నోట నుండినట్లు బలమైన చేతితో యెహోవా ఐగుప్తులో నుండి నిన్ను బయటికి రప్పించినట్లు ఈ ఆచారము ఏ సైన్ ఆర్ ఏ ట్రెడిషన్ లేనిచో సాంప్రదాయం. ఈ ఆచారము నీ చేతి మీద నీకు సూచనగాను. నెంబర్ 2, నీ కన్నుల మధ్య జ్ఞాపకార్థముగా ఉండును. కాబట్టి ప్రతి సంవత్సరం నెల వెంబడి నెల ఈ కట్టడను దాని నియామక కాలమున ఆచరింపవలెను. ఆచారాన్ని ఆచరిస్తే ఆశీర్వాదం మనం నిశ్చయముగా పొందుకోగలం. కొన్ని క్షణాలు ప్రార్థనా పూర్వకంగా ఈ మాటలు వినండి. ఈ యొక్క ఆశీర్వాద వర్తమానం మీకు ఆశీర్వాదకరముగా ఉన్న ఎడల లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మిమ్మల్ని నాకు డబ్బులు పంపమని అడగటం లేదండి. నా యూట్యూబ్ వర్తమానాలు మీరు ఆలకిస్తే నెవర్, ఎప్పుడు కూడా ధనాన్ని ఆశించలే. కానీ సబ్స్క్రైబ్ చేస్తూ మీ ప్రియ స్నేహితులకు జస్ట్ మీరు దాన్ని పంచుకున్న ఎడల, షేర్ ఇట్, మీరు పంపిన ఎడల దేవుడు మిమ్మల్ని ఆకాశ మండలమందలి జ్యోతుల వలె ప్రకాశింపచేయును. ఒకరిచే దేవుని వాక్యాన్ని వినిపించిన వారగుదురు. దేవునికి స్తోత్రం. ఆచారము అనగా ఏమి? మొట్టమొదటిగా ఆచారాలు మనం పాటిస్తామండి. అందరూ, అన్ని మతస్థులు, అందరి విశ్వాసముల ప్రకారం ఆచారాన్ని పాటిస్తారు. అసలు ఆచారం అనగా ఏమి? సంస్కృతి సాంప్రదాయాలతో భక్తితో ఇమర్చబడినటువంటిదే ఆచారం. మరి యొక్క మాట నేటి దినాలను తరచు వింటున్నామే, సనాతన ధర్మం అని మనం ఎక్కువగా వింటూ ఉన్నామే. ఈ సనాతన ధర్మములో ఇమర్చబడినదే ఇది ఒక ఆచారం. ఈ ఆచారమే మూఢభక్తిగాను, ఈ ఆచారమే భక్తిగాను, ఈ ఆచారమే కొన్ని నియమ నిబంధనలతో మనుష్యుడు విచ్చలవిడిగా జీవించకుండా ఈ ఆచారములు అతనిని అంటుకట్టి వేయునండి.
అర్థమై ఉండొచ్చు అని అనుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. నేను చెప్పేవన్నీ కూడా చాలా క్లుప్తంగా, ఎందుకనగా యూట్యూబ్లో వివరించి ఎక్కువసేపు చెప్పలేము. ఈ ఉదయకాలముని మీరు అంతసేపు ఓపికగాను వినలేరు. పురాతన ఆచారాలలో దురాచారాలు కూడా ఇమర్చబడి ఉండేవండి. పాజిటివ్ ఆర్ నెగటివ్, వెలుగు చీకటి, చేదు తీపి రెండు మిళితమైపోయి ఉండేటువంటివి. కానీ వాటిలలో కొన్ని ఆచరణీయమైనటువంటి ఆచారములుగా ఎన్నుకున్నారు, కొన్నిటిని విసర్జించి వేశారు. ఏదేమైనప్పటికీ కొంతమంది బుద్ధిమంతులు, మేధావులు, పండితులు, ధర్మవేత్తలు, కుల పెద్దలు, ఆగమ కోవిందులు, కొంతమంది పండితులైనటువంటి వారు ఎందరెందరో ఆలోచించి 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 తర్కించి పరిశీలించి పరిశోధించి కొన్ని ఆచారములను మానవ బ్రతుకులకు ఇలాగ బ్రతికితే మీరు మహాత్ములుగా మార్చబడగలరు, దైవ లక్షణాలను కలిగి సత్ప్రవర్తన కలిగిన వారై సద్గుణ లక్షణాలతో జీవిస్తారు అని ఆదిమ మేధావులు పండితులైనటువంటి వారు అనాగరికులైనటువంటి మానవులకు ఈ ఆచారాలను ఆచరింపచేయటానికి వారు ఎంతో కష్టపడి ఉండవచ్చండి. వాటిలలో మెల్లమెల్లగా ప్రాక్టీస్ ఆ అభ్యాసాన్ని పొందుకొని తరాల వెంబడి తరాలు ఈ 21వ శతాబ్దము వరకు వాటిని మనం ఆచరిస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. పురాతన దినాలలో 4 మతములు ఉండేవండి. ఆ 4 మతాలు ఏమని నా నోటితో నేను చెప్పనవసరంలే, మీరు విననవసరంలే. ఆ 4 మతాల యొక్క కుల వర్ణనలోనే ఈ ఆచారాలు ఉంటూ ఉండేవి. కాలక్రమేణా ఆ 4 4 4s are 16 16గా 16 16 32గా 32 32 64గా 4గా 64 + 64 128గా ఇలాగున ఎన్నో మతాలు మారిపోయినవండి. అలాగే ఇన్ అవర్ క్రిస్టియానిటీ ఆరంభ దినాలలో ఒకే ఒక విశ్వాసం, ఒకే ఒక నమ్మిక, ఒకే ఒక ఏక దైవ ఆరాధన కాంట్రవర్సియల్ గా లోకమంతయు కూడా విశ్వమంతయు ఏక దైవ ఆరాధన చేస్తూ ఉండేవారు. ఆ తరువాత కాలం క్రమేణా మనమే ఎరుగుదామండి ఎన్నో రకాల బోధలు, కవిత్వాలు, పాటలు, డినామినేషన్స్, చర్చెస్ వారికిగా ఒక్కొక్క సామ్రాజ్యాన్ని ఒక గ్రూపును తయారు చేసుకొని ఇదే సరి అని లోకంలో మన క్రైస్తవులు కూడా జీవిస్తూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ దేవుని పరిశుద్ధ గ్రంథమందు భక్తి అనేటువంటిది ఒక మనిషిని రక్షించునండి. యోబు అంటాడండి, యోబు 4వ అధ్యాయం 6వ వచనమందు నీ భక్తి నిన్ను రక్షించదా? అవునండి, మన భక్తి మనం రక్షించను. భక్తి కలిగి అగ్ని గుండములో పడవేయబడినటువంటి ఆ 3 యూద యవనస్తులు వారి భక్తిని బట్టి రక్షింపబడలేదా? సింహాల బోనులో పాడవేయబడినటువంటి దానియేలు తన భక్తిని బట్టి రక్షింపబడలేదా? భక్తిలో ముక్తి కలదు, ముక్తిలో విముక్తి కలదు, విముక్తిలో ముక్తి కలదు, ముక్తిలో శక్తి కలదు. దేవునికి స్తోత్రం. ఈ భక్తిని బట్టియే విద్య మనమునికి అవలంబించునండి. అందుకే చదువుకునేటువంటి విద్యార్థులకు ఒక క్రమశిక్షణ, ఒక డిసిప్లిన్ నేర్పించుతూ ఉంటారు. దాన్ని ఎవరైతే బాల్యము నుండి తన యొక్క హైయర్ స్టడీస్ ముగించే వరకు
పాటించుదురో అతని యొక్క చదువు అనంతరం ఉద్యోగానికి అతడు వెతుకలాడనవసరం లేదండి. దానికి అదే తానాగవే దానికి అదే వెతుక్కుంటూ వచ్చును అని ప్రభువునందు నేను మీకు ఆనబెట్టి చెప్పుచు ఉన్నాను. ఈ ఆచారం అనేటువంటి ఒక క్రైస్తవులకు మాత్రమే అవునా? కాదండి, హైందవులకే ఈ ఆచారాలు ఎక్కువ. కానీ నేటి దినాలలో క్రైస్తవేతరుల కంటేను మేము క్రైస్తవులం, మేము విశ్వాసలం అని చెప్పుకునేటువంటి వారు ఈ ఆచారాలు ఎక్కువగా ఆచరించి దైవాశీర్వాదములను పొందలేకపోవచ్చు ఉన్నారు. అందుని బట్టి పౌలు అంటున్నాడండి, గలాతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనము నుండి 11వ వచనం వరకు చదివితే, నేనింతగా ప్రయాసపడి నీకు బోధించిన బోధనంతయు కూడా బూడిదలో పోసిన పన్నీరుగా మారిపోవునేమో అని నేను కలత చెందుతున్నాను అంటున్నాడు. గమనించాలి, గలాతీ 4వ అధ్యాయం 8 నుండి 11 వచనాల వరకు. ఆ కాలమందు అనగా దేవుని ఎరగని వారై ఉన్నప్పుడు మీరు మంగళవారాలు పాటించారు, శుక్రవారాలు పాటించారు, పిల్లి సకును పాటించారు, నల్ల పిల్లి సకును పాటించారు. ఎదురుగా వచ్చేటువంటి వ్యక్తి విధవరాలైతే వెనక్కి వెళ్ళిపోయారు. ఏవేవో పెళ్లిళ్ళు పెట్టుకోవాలంటే జోసిగారి దగ్గరికి వెళ్ళి చూశారు. ఇల్లు కట్టాలంటే శాస్త్రం చూసి కట్టారు. రకరకాల భక్తిహీనమైన కార్యాలను మీరు చేశారు. ఇప్పుడు దేవుని ఎరిగిన వారయుండి మనం చేసినటువంటి నిష్ప్రయోజనమైన కార్యములు ఏవనగా, మీరు దినములను మంగళవారమా, గురువారమా, శనివారమా, శుక్రవారమా దినాలు మనం చూస్తున్నామండి. ఆ తర్వాత నెలలను మార్చి నెల అయితే పెట్టుకోం, మే నెల అయితే మే నెలలోనే పెట్టుకుంటాం, జూన్ నెలలో పెట్టుకుని నెలల్లో కూడా వ్యత్యాసాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత పౌలు అంటున్నాడండి, దినములను, నెలలను, కొన్ని ప్రత్యేకమైన కాలాలను మనం చూస్తూ ఉన్నాం. సంవత్సరములను మీరు చూస్తూ ఉన్నారు. మీ విషయమై నేను పడిన కష్టం నిష్ప్రయోజనమైపోవునేమో అని పౌలు అంటూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనమందు పౌలు రోమాపురి సంఘానికి తెలియజేస్తూ ఆయన చెప్పుచున్నటువంటి మాట ఏదనగా, లోక మర్యాద అక్కడ 2 అంకె వేసి క్రింద రాయబడినండి, ఈ యుగ సంబంధమైన దేవత మన నేత్రములకు గుడ్డితనాన్ని కలగజేసి లోకానుసారంగా నడిపించునేమో, కావున మీ శరీరాలను సజీవయాగముగా సమర్పించుకొని యుక్తమైన భక్తి కలిగి యుక్తమైన సేవ చేసి ప్రభువును మహిమపరచండి పౌలు హెచ్చరించుచు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఈ సందర్భములో ఆచారము మనం ఆచరిస్తూ ఉన్నామండి. ఇది మనకు తగునా? గాడ్ ఈజ్ సో గుడ్. దేవుడు మంచివాడండి, దేవుడు ఉత్తముడు. ఆయన చేసినంత మంచిది. ఆదికాండం 1వ అధ్యాయం చదవండి. చేసిన ప్రతి దాన్ని పరిశోధించి పరిశీలించి మంచిదైనట్టు చూచి కీడెక్కడైనా ఉన్నదాన్ని దాన్ని నిర్మూలపరిచి ఆ తర్వాత ఆశీర్వదించి నీ చేతుల్లో పెట్టగా, మరలా మరి ఇది మంచిదా చెడ్డదా, అవునా కాదా, చెయ్యొచ్చా చేయకూడదా, జరిగించొచ్చా జరిగించకూడదా, కట్టొచ్చా కట్టకూడదా, మాట్లాడవచ్చా మాట్లాడకూడదా? అయ్యయ్యో, మంగళవారం అయితే కనీసం పెన్ను పెట్టి పెళ్లి కార్డు కూడా రాయమండి. ఇవన్నీ మనం పాటిస్తున్నాం, రైటే. మంగళవారం ఉదయం లేచింది మొదలు మళ్ళీ బుధవారం ఉదయం వరకు ఏమి తినకుండా ఉంటున్నామండి? ఉద్యోగానికి వెళ్లకుండా ఉంటున్నామా? అన్ని చేస్తున్నాం, కానీ ఇవి మాత్రం మనం ఆచరిస్తూ ఉన్నాం. అందుని బట్టి ప్రభు అంటున్నటువంటి మాట ఏదనగా, నేను మిమ్మల్ని బ్రతికించాను, నేను మిమ్మల్ని రక్షించాను, నా ప్రాణాన్ని పెట్టి మిమ్మల్ని రక్షించాను, నేను మిమ్మల్ని కొనుక్కున్నాను, నేను మిమ్మల్ని సంపాదించాను, మీరు నా సొత్తు అని అంటున్నటువంటి ప్రభు యొక్క ఉద్దేశం ఏమనగా, ఈ ధర్మశాస్త్రం నీ నోట నీ చేతికి
నీ నొసట ఉండాలి అనున్నదే ఆచారం. ఈ ఆచారాన్ని మనం ఆచరిస్తున్నామండి. దేవునికి స్తోత్రం. మరొకసారి చదువుతాను, దయచేసి విందురుగాక. వినుచూ ఉండగా ఈ వచనం కూడా బైబిల్లో ఉన్నదాన్ని ఒకవేళ మీ హృదయం మిమ్మల్ని ఆశ్చర్యపరచవచ్చండి. నిర్గమకాండం 13వ అధ్యాయం 9వ వచనం ప్రభు అంటున్నటువంటి మాట ఏమనగా, యెహోవా ఐగుప్తులో నుండి నిన్ను బయటకు రప్పించే ననుటకు ఏదైనా ఒక ఆనవాలు మీ మీద ఉండాలి. ఆయన మిమ్మల్ని బ్రతికించాడు. మేము యేసు రక్తముచే కడుగబడ్డాం, మేము విమోచింపబడ్డాం, మేము ప్రత్యేకింపబడినటువంటి వారం, మేము అభిషేకింపబడినటువంటి వారం, దేవుని యొక్క జ్యేష్ఠుల సంఘానికి ఎదురు చూచేటువంటి వారం అని లోకం నిన్ను చూచి గుర్తెరిగినట్లుగా మీరు ఈ ఆచారాన్ని ఆచరించాలి. సంవత్సరం 24లో నుండి మిమ్మల్ని బ్రతికించి, రక్షించి, తప్పించి, ఆదరించి 25లో ప్రవేశపెట్టినటువంటి దేవునికి నీవు చేయవలసినటువంటి ఈ కార్యం ఏదనగా, నెంబర్ 1 ఏమని ప్రభు చెప్పుచున్నారు తెలుసండి? ఈ ఆచారము నీ చేతి మీద నీకు సూచనగాను, రెండవది నీ కన్నుల మధ్య అనగా నీ నొసట, ఫోర్హెడ్, నీ నొసట జ్ఞాపకార్థముగాను ఉండును. 10వ వచనములో ఈ కట్టడను దాని నియమక కాలమున ఆచరించవలెను. ఇట్స్ మై కమాండ్మెంట్. ఈ ఆచారాలు ఆచరించటం వలన ఈ ఆశీర్వాద ఆరాధన వర్తమానమునకు ఆధారముగా 3 సంగతుల మీద చెప్పాలని ఆశించు ఉన్నాను. నెంబర్ 1 ఏమనగా, మొట్టమొదటిగా నీ హృదయములో ఆయన వాక్యము ఉండవలెను. నీ హృదయములో ఆయన వాక్యము ఉండవలెను. దైవజనుడైన మోసే ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయం 6వ వచనమందు దేవుని మాటలు ఏమని హెచ్చరించుచున్నవో చదవగా అందు మనం ఆ శ్రేష్టమైనటువంటి మాటలను మనం వినగలం. ఇశ్రాయేలు వినుము, ఇశ్రాయేలులో నుండి శాసంగా మిగల్చబడి ఆయన సువార్త వల్ల రక్షింపబడినటువంటి వారమైన నీవు నేను వినవలసినటువంటి సంగతులు ఏమనగా 4, 5, 6 చదువుచు ఉండగా, నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను. కీప్ ఇట్ ఇన్ యువర్ హార్ట్. నీ హృదయములో ఆయన వాక్యాలను ఉంచుకున్న ఎడల ఇది ఒక ఆచారం. ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారికి దేవుడు చెప్పుచున్నటువంటి మాట ఏదనగా, ఐగుప్తులో నుండి నేను మిమ్మల్ని విడిపించేననుటకు ఈ ఒక సూచన ఏదనగా ఈ ఆచారాన్ని ఆచరించాలి. ఆ ఆచారం ఏమనగా, నీ హృదయములో నా మాటలు ఉండవలను, నీ హృదయములో నా వాక్యం ఉండవలను. అలాగున ఆయన వాక్యాన్ని మన హృదయములో ఉంచుకుని ఎడల కీర్తనాకారుడు కీర్తనాకారుడు రచించిన 37వ కీర్తన 31వ వచనం, 37వ కీర్తన 31వ వచనం అందు వారి 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 అనే మాట 3 సార్లు మనం చూడగలం. చదువుతున్నాను, గమనించండి. 37వ కీర్తన 31వ వచనం, వారి దేవుని ధర్మశాస్త్రం వారి హృదయములో నున్నది, వారి అడుగులు జారవు. దేవునికి మహిమ కలుగుగాక. వారెవరండి? నీవు నేనే, మనమేనండి. వారి దేవుని ధర్మశాస్త్రం వారి హృదయములో ఉన్నది గనుక వారి అడుగులు జారవు. గుర్రానికి దాని పాదాల క్రింద ఒక రౌండ్ పాటి నాడ బిగిస్తారు కదండి. ఆ నాడ బిగించినటువంటి ఆ గుర్రం తారు రోడ్డు మీద అయినా సరే, ఎత్తైనటువంటి స్థలాల మీద అయినా సరే అది బహువేగంగా పరిగెత్తగలదండి. కాలు స్లిప్ అవ్వదు. ఎద్దుకైనా గాని గుర్రానికైనా గాని ఇనపనాడ బిగించగా ఆ యొక్క గ్రిప్పులో అది ఎత్తైనటువంటి స్థలాలకు అది పరిగెత్తగలదు. బరువైనటువంటి బరువులు మోయగలదు.
ప్రియమైన దేవుని కుమారుడా, దేవుని కుమార్తె, దేవుని వాక్యము నీ హృదయములో ఉన్న ఎడల నీ నాలుక చారదు, నీ నాలుక జారదు, నీ పెదవులు జారవు, నీ కనుదృష్టి తప్పుడు త్రోవలు చూడవు, చెడు వినికిడి వినదు, నీ అడుగులు జారవు, నీ చేతులు చేయరాని కార్యాలు చేయవు. నీవు ఒక ఆచారపూర్వకమైన భక్తి సంప్రదాయాలతో కూడిన సనాతన ధర్మాన్ని పాటించేటువంటి వాడివిగా నీవు ఉండగలవు. అట్టి దీవెన ఈ ఫిబ్రవరి నెలలో దేవుడు నీకు అనుగ్రహించునుగాక. నెంబర్ 2, దేవుని వాక్యం సెలవేయబడుతుందండి. రిమెంబర్ హిస్ నేమ్. ఆయన పరిశుద్ధ నామమును నీవు ఎల్లప్పుడూ స్మరించుతూనే ఉండాలండి. యేసునామ స్మరణ నీకు సకలాన్ని కలుగచేయాలి. ఆయన నామాన్ని ఎక్కడైతే నువ్వు జ్ఞాపకం చేసుకుంటావో అక్కడకు ఆయనే వచ్చి నిన్ను ఆశీర్వదించను. ఈ యొక్క నెలంతా 28 దినాలు ఆ పరమ తండ్రిని రాత్రైనా పగలైనా మధ్యాహ్నమైనా సాయంకాలమైన అర్ధరాత్రి అయినా వేకువజామునైనా హాస్పిటల్లోనైనా శ్మశానములోనైనా బజారులోనైనా ఇంటిలోనైనా ఒంటిలోనైనా మరణాల దగ్గర ఉన్న ఎక్కడ ఉన్నప్పటికీ ఆ ప్రభు యొక్క శ్రేష్టనామాన్ని జ్ఞాపకం చేసుకునే ఎడల ఆ ప్రభువు నిన్ను చూచునండి. కారణం ఆయన నామం నీ నొసట పెట్టబడింది. ఎరుగుదురా, ఒక బ్రాహ్మణుడు మూడు నామాలు ధరించి తన మతాన్ని చూపిస్తాడండి. ఒక సిక్కు మతస్థుడు తన యొక్క నెత్తి మీద తలపాగా చుట్టి తన మతాన్ని చూపిస్తాడు. ఒక ఇస్లామీయుడు తన నెత్తిన తొప్పి ధరించి తన మతాన్ని చూపిస్తాడు. బట్ వాట్ అబౌట్ యూ? నీవు నేను ఏమి చూపిస్తున్నామండి? ప్రభు అంటున్నటువంటి మాట ప్రకటన బైబిల్ గ్రంథములో ఆఖరు పుస్తకం, ఆఖరు అధ్యాయం 22వ అధ్యాయం 4వ వచనం ఆఖరు లైన్, ఆయన నామము వారి నొసలయందు ఉండును. అదేనండి దేవుడైనటువంటి యెహోవా మోసేతో ఇశ్రాయేలు ప్రజలకు చెప్పయ్యా, వారి కనుబొమ్మల మధ్య అనగా వారి నొసట జ్ఞాపకార్థముగా ఉండవలని. నీ హృదయములో ఆ ప్రభువుని స్మరణ చేసినప్పుడు ఆ స్మరణ వినినటువంటి దేవుడు, ఆ దైవనామ స్మరణ ఆలకించినటువంటి దేవుడు, నీవు స్మరించేటువంటి ఆ యొక్క దైవనామ స్మరణ ఏడాది గొర్రె పిల్లల యొక్క యజ్ఞము కంటేను, పరిశుద్ధులు అర్పించేటువంటి బలుల కంటేను, నోవాహు బలిపీఠాన్ని కట్టి కుటుంబ సమేతంగా అర్పించిన బలి కంటేను మిన్నైనటువంటిది, శ్రేష్టమైనటువంటిది. అట్టి నామస్మరణ సువాసన నీ గుండెల్లో నుండి పరమనకు చేరగా ఆ ప్రభు నీ ముఖాన్ని చూచునయ్యా. నీ ముఖాన్ని చూచిన వెంటనే ఆ ప్రభుకు కనబడేటువంటిది ఆయన నీ నొసట పెట్టిన ఆయన నామం. అప్పుడు ఆ పరమ తండ్రి నీ వద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించేటువంటి వాడు. దేవుని వాక్యం సెలవీయబడుతున్నదండి. నిర్గమ 20వ అధ్యాయం 24వ వచనం, నా నామమును జ్ఞాపకార్థముగా నుంచి ప్రతి స్థలం ఎల్ల ఎడతిల్ ప్రతి స్థలములో ఆ పరమ తండ్రి నీ దగ్గరకు వచ్చి నిన్ను ఆశీర్వదించటానికై ఫిబ్రవరి నెలలో నిన్ను ప్రవేశపెట్టాడు. దేవునికి స్తోత్రం. అట్టి దీవెన ప్రభు నీకు ఇచ్చునుగాక. 3వదిగా ఆఖరుగా ఆ పరిశుద్ధ దేవుని యొక్క నామమును మనము ధ్యానించిన ఎడల, మెడిటేషన్ ఇస్ వర్డ్. ఆ ప్రభు యొక్క వాక్యాన్ని మనం ధ్యానించిన ఎడల దేవుని యొక్క కార్యముని నెలలో 28 దినాలలో నీవేమి చేయదలంచినావో ఆ కార్యములన్నీ సఫలమగును. దేవుని స్తోత్రం. ప్రభు వాక్యం సెలవీయబడుతుందండి. 1వ కీర్తన 2-3 వచనాలు మనందరికీ బాల్య వయస్సు నుండి ఉగ్గుపాలతో కంఠస్థం చేసినటువంటి మాట. అదేదనగా యెహోవా ధర్మశాస్త్రమునందు దివారాత్రులు అనగా పగలు రాత్రి అనగా కష్టం, నష్టం, సంతోషం, సుఖం, సమాధానం, నెమ్మది ఏ పరిస్థితుల్లోనైనా సరే జీవితంలో ఏర్పడే చేదు తీపి అనుభవాల మధ్య దివారాత్రులు ఆయన ధ్యానించిన ఎడల అతడు
ఏ విధంగా ఉన్ననండి? నీటి కాలవల యోర నాటవన మొక్కవలే నీ ఇంట్లో, నీ ఇంటి బయట ఉన్నటువంటి పూల తొట్లలో ఉండేటువంటి పూల మొక్కలకు ప్రతిరోజు నీరు పోయాలండి. అవి నీరు పోస్తేనే చిగురిస్తావి, అవి నీరు పోస్తేనే పూత పూస్తావి, అవి నీరు పోస్తేనే అవి పుష్పించి సంతోషపరుస్తావి. కానీ నీటి కాలవల యోర నాటవనేటువంటి మొక్క దానికి అదే పెరిగి 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 దాని కాలం ముందు అది ఫలించను. అది మాత్రమే కాదండి, అతడు చేయనదంతయు సఫలమగును. దేవునికి స్తోత్రం. ఆ పరిశుద్ధ దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించగలవా? ఇది ఆచారం. యేసు రక్తములో కడుగబడినటువంటి వానికి చేయవలసినటువంటి ఈ ఆచారాన్ని ఆచరిస్తే, ఆచారాన్ని ఆచరణలో పెట్టి నీవు ఆచరించిన ఎడల ఫిబ్రవరి నెలంతయు కూడా 25వ సంవత్సరంలో ప్రవేశించి 2వ నెలలో రమ్యమైన ఆశీర్వాదములను ప్రభు నీకు అనుగ్రహించును గాక. ఆచారాలు ఆచరిస్తూ భూమి మీద బ్రతుకుచున్నటువంటి మిశ్రిత ప్రజల మధ్య, అనగా హైందవుల మధ్య, ఇస్లామీల మధ్య, ఈ ఇరువురి మధ్య యేసు రక్తములో కడగబడినటువంటి వారమైనటువంటి మనం కొన్ని పిచ్చి పిచ్చి ఆచారాలు ఆచరిస్తున్నాము. కానీ ఆత్మీయానుసారమైన ఆచారాలను మనం ఆచరించి దేవుని ఆశీర్వాదములకు దూరమైపోతున్నాం. ప్రతి ఏటా, ప్రతి నెల, ప్రతి వారం, ప్రతిరోజు ప్రభువు పిలిచేటంత వరకు ఈ కట్టడను ఆచరింపవలెనని దైవజనుడైన మోసే ఇశ్రాయేలు ప్రజలకు సెలవిచ్చినట్లుగా నీకు నాకు ప్రభు సెలవిచ్చుచున్నాడు. ఈ ఉదయకాలమందు ఆచరించుదాం, దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్, ఆమేన్. పరమ తండ్రి, మోసే సెలవిచ్చిన ఆచారములు మేము ఆచరించి నీ యొక్క దీవెనలు పొందుకోవటానికి నీ కృప దయచేయండి. యేసు నామములో తండ్రి, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. గాడ్ బ్లెస్ యు.